రామునికి సీతను ఇచ్చుట అందరికీ క్షేమమని విభీషణుడి హితవు. యావత్ సుఘోరా మహతి దుర్దర్శ హరివాహిని నాపస్కందతీనోం లంకాం తావత్ సీతా ప్రదీయతాం. విభీషణుడు రావణుడితో ఇలా అంటున్నాడు. వానరసేన శత్రు భయంకరమైనది, అపరిమితమైనది, జయింప శక్యము కానిది. అలాంటి ఆ సేన మన లంకను సర్వనాశనం చేయకముందే సీతను రామునకు ఇచ్చివేయుట మంచిది. వినశ్యేద్ది పురి లంకా శూరాః సర్వే చ రాక్షసాః రామస్య దైతాపత్ని స్వయం న యది ధీయతే. రాముని భార్య అయిన సీతాదేవిని ఆ రామునకు అప్పగించనిచో మన లంకలోని శూరులైన రాక్షస వీరులందరూ మట్టి పాలగుట తథ్యము. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం పద్యం అహం బ్రూమి ధీయతామస్య మైథిలి. నేను నీ బంధువును అగుటచే ఇలా తెలుపుతూ ఉన్నాను. ఇది అన్ని విధాలా నీకు హితకరమైనట్టిది, నీకు మేలైనది. కాబట్టి మైథిలిని రామునకు ఇచ్చివేయుట ఎంతైనా నీకు అందరికీ క్షేమదాయకము. విభీషణ వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః విసర్జయిత్వా తాన్ సర్వాన్ ప్రవివేశ స్వకం గృహం. రాక్షసరాజైన ఆ రావణుడు విభీషణుడు పలికిన మాటలను విన్న తర్వాత సభను, సదస్యులను అందరినీ వీడి తన భవనంలోనికి వెళ్ళిపోయాడు.